నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 5.8 సెంటీమీటర్లు కురిసింది. ఇదే జిల్లా తాంసీ, తలమడుగు, ఇచ్చోడ, బోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్లకి పైగా నమోదైంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 4 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం మొగ్దంపూర్లో 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. కాగా సోమవారం రాత్రి మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రహదారులపై వరద పొంగిపొర్లింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఋతుప్రవణ ద్రోణి ఒకటి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 10 జిల్లాలకు వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరుగా కురుస్తాయంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.